చెప్పు బాబు, మీదే ఊరే? మీది అదే ఊరా? ఎట్లా, ఎంత వచ్చింది ప్యాకేజ్? మరి ప్యాకేజ్ కదా 12.5 ఇచ్చిండు. 5 లక్షలు ఇల్లు కట్టి ఇచ్చిండు. 7.5 మనకు ప్యాకేజ్ ఇచ్చిండు. ఆ ఇల్లు ఎంబడే వానాలకు గుంపిపోయినాయి, లోపలికి వంపల పోయి వంపలకు పోయినాయి. మంచిగా ఉన్నాయంట కదా? మంచిగా అప్పుడు చూడలేదా? ఫోటోలు తీసిరు కదా అందరూ, ఫోటోలలో కూడా పెట్టిరు అంతా మీడియా వాళ్ళకి. అవును, మొత్తం వాళ్ళ ఏమైనా బియ్యం గియ్యం వేసుకోవడం మొత్తం మొత్తమే అంతా ఖరాబ్ అయిపోతున్నాయి. సరే, మీ పక్కనే ఉండు హరీష్ రావు, ఇటు చూస్తే కేసీఆర్. మీకు హరీష్ రావు ఏమంటా ఉండు, హైదరాబాద్లో ఎవరైతే స్థలాలు కోల్పోతూ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి అంటుండు, పేదల పక్షాన్ని నిలబడతాం అంటుండు. సంతోషం, నిలబడాలి. మరి మీ పక్షాన్ని ఎంత వరకు నిలబడ్డాడే? మా పక్షాన మొత్తం నిలబడకపోయి మాకు అటకాల కొట్టుకొని 3-4 నెలలు ధర్నాలు చేస్తే కూడా ఒక నాడు కూడా రాలే. పోలీసులను పెట్టి బలవంతంగా కాల్ చేయించాడు. మా అంతలో మేము కాదు, వాళ్ళకి నీళ్ళు ఇడిచే మీదకే నీళ్ళు వస్తున్నాయని ఆ భయానికి వెళ్ళి వచ్చినాం. ఏముంది, అన్ని సామాన్లు అన్నీ పోయినాయి చాలా. అవి చదువుకోలేము మేము. అనాదనం కడపడతో వచ్చినాడు మొత్తం రాత్రి నీళ్ళు ఇడిచిండు. అంత ఉందామని మొండిగా ఉన్నాము. కొందరు వెళ్ళి వచ్చారు, కొంత మెరుగు జరిగిన వాళ్ళు. చాలా మంది అన్ని విధాలు రాని వాళ్ళు ఏం చేశారంటే అనే ఉందామంటే రాత్రి నీళ్ళు ఇడిచిండు. కథ ఇంకేం చేస్తాం, ఎక్కరాదా భయానికి వెళ్ళినాం. ఉన్న వస్తువులు కూడా అని ఇడిచిపెట్టిండు. మీరు అక్కడనే ఉండగా నీళ్ళు ఇడిచిండు? అవును, ఇక నీళ్ళు ఇడిచారు కాబట్టి వెళ్ళి వచ్చినాం. ఇక అన్ని కొన్ని వస్తువులు వార్తలు చూస్తున్నావా? అటు హైడ్రా అని చెప్పేసి ఒకటి కొన్ని ఇండ్ల చెరువు స్థలాలు, కుంట స్థలాల్లో బఫర్ జోన్ FTL అని చెప్పేసి ఇండ్లను కూల్చేస్తూ ఉంది ప్రభుత్వం. అటు మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లను కూల్చేస్తామని చెప్పేసి వాళ్ళను వేరే చోటుకి తరలిస్తూ ఉన్నారు. వీటికి మీరు మద్దతు తెలుపుతారా? ఏమనుకుంటారు మీరు? ఇక్కడ ఏమనుకుంటారు ఈ ప్రాంతంలో? ఎట్లా, దేనికి మద్దతు అంటారు? అంటే ఇప్పుడు ఆడ ఇండ్లు తీసేస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ఎట్లయితే వచ్చిర్రో వాళ్ళని కూడా వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఫస్ట్ వాళ్ళను అడుగుతారు కదా, సర్వే చేస్తారు కదా ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చి, వాళ్ళకి ఏముంది ఏం కథ ఫస్టే చూపిస్తారు వాళ్ళు. మాకు ఏ చూపించాకనే ఇప్పుడు దొంగతనంగా సంతకాలు పెట్టించుకోండి జాగలై ఊరికో 10 మందిని కొని. అట్లా అయిపోయినాక ఉన్నోళ్ళ భూములు నాది ఉంటే ఇంకోటి పెట్టించిండు. భయానికి పోయి వీడు పెట్టుకోండి కదా, తప్పలే విధి లేక. అందరం వచ్చినాక అన్నిత్తం ఇన్నిత్తం అన్నాడు. ఏది ఇప్పటివరకు ఏది మాకు అందనేలే కరెక్ట్. ఏది ముట్టింది, గుడి లేదు, బడి లేదు, ఏది లేదు. గదే చెప్పుడు స్టేట్మెంట్ చెప్పుడే. గలపోయేమో 50 లక్షల డిమాండ్ చేస్తాడు. మాకు 6 లక్షలు ఇచ్చి ఉండి ఒక 4 గాల జాగరాదు ఇప్పుడు గజ్వెల్ల కొట్టి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తే హరీష్ రావు కూడా ఏడుస్తూ ఉన్నాడు. మొన్న ఒక వీడియో బయటకు వచ్చి నీళ్ళు రాలే. మేము ఏడ్చే గీడి దాకా వచ్చినాం. మొత్తం నాశనం అయిపోయారు. వీడికి వచ్చి నుంచి రోజు 2 శవాలు ఇప్పుడు గడ పోయి చూడిపో శవాలు కానీ ఆ రోడ్డు మీద అంటి పెడతారు. గది కూడా గతి లేదు మాకు, ఎరుకుందా? ఓకే, సరే. రోడ్డు మీద అంటి పెట్టవచ్చింది. ఏమంటావు, నువ్వేమనుకుంటున్నావు? మేమేమంటాం, ధర్నా చేసినాం, 2-3 నెలలు కొట్టుకోరు చేశారు. పోలీసు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. ఎవడు వచ్చినా ఆయన అటంకర రాలేదు. కేసీఆర్ ఏమి ఇక్కడ కొండపోషం సాగర్కి 12 లక్షల సిల్లర్ ఇచ్చిండు. మాకు ఆర్ఎస్ 6 లక్షలు ఇప్పించిండు. ఆయన భూమి గదే రేటు, గుండు గదే రేటు, పరంపు గదే రేటు అన్ని గట్టే ఇచ్చిండు. మళ్ళీ ముసలులకు ముడిగోళ్ళకు అన్ని ఫుల్ ప్యాకేజ్ ఇచ్చి ఇవాళ నిర్బంధం వల్ల కల్పిస్తా, మీరు కాల్ చేయాలని అన్ని మంచిగా చెప్పిండు. కాల్ చేసిన తర్వాత ఎక్కడేం లేదు, వాడు వచ్చలేదు, వీడు వచ్చలేదు. వీనికి వచ్చేటి ముసలు మొత్తం చాలా మంది చచ్చిపోయారు. వస్తానే వరకల్లా ఇప్పుడు ఇంకా 100 మంది దాకురు. వాళ్ళకి వచ్చలేదు, ఇచ్చలేదు, ప్యాకేజ్ ఇస్తామన్నారు, అన్ని ఇస్తామని అంత రచ్చరస చేసిండు. అది చేసిండు. వీడు అయ్యవ గంజి పోయినాడు, అత్తమ్మ గంజి పోస్తాడు, ఆడితే నరుకుతాడు. అయ్యవకే గంజి పోయిపోయాడు. ఫస్ట్ నన్ను కాల్ చేపించినాడు, గంజి పోయిపోయాడు. ఆటలో గంజి పంపిస్తాడు, నరుకుతాడు. ఆయన చెప్తా ఉండు కదా, వాళ్ళ కళ్ళకి నీళ్ళు చూస్తే ఈయన కూడా హరీష్ రావు ఏడుస్తూ ఉండు, బాధ అనిపిస్తుందంట. ఫస్ట్ సారు ఆయనకి ఎరుకుండాలి. మమ్మల్ని కలకాల అనిపించకుండా మంచి స్థానములు వస్తే హరీష్ రావు మంచివాడిని కూడా మెచ్చుకుంటారు. మమ్మల్ని కలకాల అనిపించినాడు ఆయన. అక్కడ వాళ్ళకి అయ్యవకే గంజి పోయిపోయి మొదట అత్తమ్మ గంజి వస్తాను సాత్ ఎట్లా అనుకుంటారు ఆయన. కానీ చెప్తా ఉండు వాళ్ళకి, నేనున్నా, మీరు బాధపడకండి, మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి హైదరాబాద్లకు మూసీ బాధితులకు చెప్తా ఉన్నాడు. సార్ ఇప్పుడు ముసళ్ళు అందరూ ప్యాకేజ్ రాక చచ్చిపోయారు. ఎదురు చూసుకో ముసళ్ళు సంపాదన మేము సంపాదించినామా? వాళ్ళు సంపాదించినా మేము బతికే దాని మీద. ముసళ్ళు ఇలా కలకాల అనిపించుకుంటే 100 మంది దాకా చచ్చిపోయారు. ఇంకో 100 మంది దాకుర్రు. అన్ని ఇస్తారు. వెంకటరామరెడ్డి ఆయములా ఈయన ఆయములా అన్ని ఇస్తా అని చెప్పిండు. అందరు న్యాయం చేసిండు. ఆయన పోలీసులు బందోబస్తు పెట్టిండు. బాయ్ వచ్చడానికి ఇది రాలేదు, ఇది వచ్చడానికి అది రాలేదు. చదువుకున్న పోరాలను నన్ను ఇట్లా మన్ను కొట్టిండు. చదువుకున్న పొరాలను 18 పొరాలను అన్ని ఇస్తాను. ఏది లేదు, తెల్ల బట్టలు నల్లగా వేసుకొని పోవాలి. ఇలా అక్కడ నరుకుతాను చూస్తున్నాం టీవీలో మేము. వాడు రాయి గుండె అని, రేవంత్ రెడ్డి రాయి గుండె అని మాట్లాడుతాడు. ఈయన ఏ గుండె అన్ని మన్ను వస్తలేమా, చేస్తలేమా? రాయి గుండె అని ఆయన తిడతాడు. ఈయన మంచిగా బతికిచ్చి మంచి తెలివి చేపించి ఆడ తిట్టాలి. మేము కూడా మెచ్చుకుంటాం. మనకి ఎట్లా వెళ్ళిపోయినా ఆయన కూడా అట్లా చేస్తా అనుకుంటాం. అందరిని వెళ్తే దొంగ ముండ కొడుకు అంత రచ్చరచ్చ చేసినాక ఇప్పుడు పోయి ఆడ నరుకుతాడు, కనబడదా? మా గోస ఏమనిపిస్తుంది? రఘునందనరావు వచ్చిండు, గెలిపి మీకు సాయం చేస్తాడు, ఎకరం 2 లక్షలు ఇప్పిస్తాడు.
ఆయన ఈ భూమికి ఆ భూమికి ఆయన గెలిపించినాం. ఆయన రాలే, ఈయన రాలే, ఎవరు పట్టించుకోలే. హరీష్ రావు పోలీసులు పెట్టుడు, తరుముడు, మాట్లాడాలని కొట్టుడు, అట్లా జరిగింది ఆ ఊళ్ళో. ఓకే, కండ్లల్లో నీళ్లు చూసుకుంటా వాళ్ళను పంపించడం సరికాదు, వాళ్ళ ఇష్టంతో పంపించాలి హైదరాబాద్లను, లేకపోతే రేవంత్ సంగతి చూస్తా అని చెప్పేసి హరీష్ రావు అంటా ఉండు. ఇక్కడ అనలేదు, ఇక్కడ కూడా మేము కూడా మత్తగా అన్నారు కదా, మమ్మల్ని కూడా మత్తగా చేసిండు కదా. మీకు ఇది చేస్తా అది చేస్తా అన్నప్పుడు ఈయనట్లా చేసిన పని వస్తుంది. మా జాబులు గుంజుకుండు, ఇండ్లు గూళ్ళు తెంగిండు, అంతా రచ్చ చేసి మమ్మల్ని ఆగం పట్టించిండు. ఇలా ఇక్కడ వచ్చి ఇట్లుండ మీడ ఏం ముట్ట ముందుకి ఇల్లు ఊళ్ళు తెంగి పోలీసు బందోబస్తు పెట్టినప్పుడు ఆయన ఆయనలో పోలీసులు ఉండరు కదా చేతిలో, పిత్తి ఉరుకోవచ్చు, దగ్గు ఉరుకోవచ్చు. ఇప్పుడు మరి ఈయన కూడా అట్లే చేస్తాడు, ఆయన కూడా హెల్ప్ చేయాలంటే చేయాలి. ఈయన పోయి మరి అన్ని తిట్టేందుకు ఇక్కడ మాకు హెల్ప్ చేసిండు ఏమన్నా. ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరికి మీకు న్యాయం చేసినాకనే ఇక్కడికి మిమ్మల్ని షిఫ్ట్ చేసినా అని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు న్యాయం జరగలేదు ఇంకా? ఏం జరగలేదు. ఆయన వచ్చి చెప్పమా న్యాయం మాకు ఏ రకంగా చేసిండో, ఆయన ఇస్తాను ఏదో ఇచ్చింది ఏందో, ముసలోళ్ళకు, చదువుకున్న పోరాళ్ళకు, ఇంటికి ఉద్యోగం అన్నాడు, అన్ని అన్నాడు. ఫస్ట్ ఆయనకు మేము చేతి చిక్కేదాకా జాడిస్తే అంతే వచ్చేట పడ్డాం. ఏం చేసినా ఆయన చెప్పాను. ఈ మా ఊరికి వచ్చి మీటింగ్ పెట్టి చెప్పాను, మీ ఊరికి నేను ఇది చేసిన అని చెప్పాను వచ్చి ఒకటి. ఓకే, మొన్న ఎంపీ ఎలక్షన్లో అప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరన్నా ప్రచారం కోసం? బీఆర్ఎస్ రాలే, కాంగ్రెస్ రాలే, బీజేపీ రాలే. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు. ఆడ చూడాలి, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ రాలే. వాళ్ళు మామూలు ముంచిన వాళ్ళు అయ్యి రాలే. వాళ్ళు ఊళ్ళున్న దొంగలు వాళ్ళు ఏం చేస్తారంటే సర్పంచులు, ముప్పు గ్రామాల ఉన్నటువంటి సర్పంచులకు వీళ్ళకు ఉంటుంది కదా, వీళ్ళకు బత్యాలకు ఆశపడి మళ్ళీ పబ్లిక్ కూడా తప్పుతో పట్టేనికి ప్రయత్నం చేసిరు వాళ్ళు. మా ఎంపీ ఎలక్షన్లో కూడా మనకి ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పడం, పబ్లిక్ను ఇంకా తప్పుదో పట్టేయడానికి చాలా ప్రయత్నించారు వాళ్ళు. కానీ మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసింది కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ కేసీఆర్ను గెలిపించారు అని చెప్పి చెప్తారు. మేమేం గెలిపించినాం? కేసీఆర్ గజ్వెల్లి డెవలప్ చేసిండని చెప్పి బాగా డబ్బులు వంచారు వాళ్ళు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళేమో పైసలు పట్టుకున్నాడు, మందు పట్టుకున్నాడేమో వీళ్ళను ఇట్లా చేసారు. వాళ్ళ డబ్బులు తెలంగాణ వంచుడు, మందు ఇచ్చుడు, ఒక ఇంటికి దాదాపు ఒక 4 కోట్లు 5 కోట్లు ఇచ్చారు. గవర్నమెంట్ వీళ్ళ లేరు కాబట్టి, నరసరెడ్డి గారు అంత ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఏం మంచలే. ఇక డబ్బులు లేక ఈయన అదనంగా డబ్బులు సంపాదించుకున్నారు కదా, మల్లన్న సాగర్ ముంచి వాళ్ళకు వాటా పోయింది కదా, హరీష్ రావుకు, వెంకటరామరెడ్డి సాగర్ మీద వాళ్ళకి పైసలు పోయినాయి అంటవా? పోయినాయి. కేసీఆర్ ఏం చెప్పిండంటే ఒక 9 నుంచి 10 లక్షలు ఇవ్వమని చెప్పినా అని చెప్పిండు. ఆ మాట తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ల్యాండ్కు ఇక్కడ వాల్యుయేషన్ అనేది 5.85 కాడికే మాకు హరీష్ రావు ఇవ్వడం జరిగింది. మేము ఒక 2 నెలలు ధర్నా చేసి ఇది చేస్తే ఒక 6 లక్షలు చేసిండు హరీష్ రావు గారు. అలా వాళ్ళకు వాటా 9 లక్షలు ఇచ్చినా కేసీఆర్ అంటాడు, 6 లక్షల వరకే ముట్టినాయి మాకు. మరి 3 లక్షలు ఏమైనట్టు? మరి నడుమ దొంగలు ఇప్పుడు ఏమైనాయి అంటే ఇక స్టెప్ బై స్టెప్ హరీష్ రావు, వెంకటరామరెడ్డి ఆఫీసర్ల కాడికి వెళ్ళి ఇక్కడ జాగాలు భూములు ఇచ్చిన వాళ్ళేమో నష్టపోయారు, ఏమి ఇవ్వాలని వెళ్ళేమో కోటీశ్వరులు అయ్యారు వాళ్ళు. హైదరాబాద్లో ఇండ్లు కాలరు, ఒక తెల్ల స్కూటీ మీద తిరిగేటోళ్ళు తెల్ల కాలర్లో తిరుగుతారు వాళ్ళు. మరి ఏందా మతలబ్ ఏంది మీకు చెప్పిరా ఏమన్నా? మాకేం చెప్పలే, ఇక్కడ పోలీస్ నిర్బంధం నేను గింతే, అక్కడ ఉన్న వాల్యుయేషన్ లేదు, 6 లక్షల వరకే ఉంది దాని విలువ అని మాకు చెప్పింది గంతే. సరే, అప్పుడు మీరు మిమ్మల్ని ఖాళీ చేసేటప్పుడు మీడియాను కూడా లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. అప్పుడు రానిచ్చిరా మీ దగ్గరికి? మీడియాని రానియలే, ఎవరు రానియలే, మీడియా రానియలే. మాకు వచ్చేది ఒకలే పోలీసు వాళ్ళు. ఇక మాకు వాళ్ళు చేసింది ఏంటంటే మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, మల్లన్న సాగర్ ఇస్తే మీరు త్యాగ గనులు, మేము ఇప్పుడు కడుపులో కాదు మమ్మల్ని కంట్లో పెట్టి చూసుకుంటుర్రు, మాకు కాటిపాలే చేస్తుర్రు, కడుపులో పెట్టి చూసుకుంటారు కాదు. ఇక్కడ వచ్చిన ప్రజలను కాడుకు పంపిస్తుర్రు. ఇక్కడ ఉన్న పనులు లేక ప్లస్ యాక్సిడెంట్లు ఆవుడు, రోగాలు వచ్చుడు, వీళ్ళని మందు తాగుడు, ఉరి పెట్టుకునుడు, ఒక టోటల్గా ఇక్కడ జరిగే విషయం మొత్తం ఇదే. ఇక పనులు లేక మాకు ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఎలాంటి పనులు లేవు. మాకు కంపెనీలు కట్టిస్తామన్నారు, ఒత్తొత్తనే నౌకరు ఇప్పిస్తామన్నారు, ఇప్పటి వరకు ఏదీ లేదు. సరే, ఇప్పుడు హైదరాబాద్లో వార్తలు చూస్తున్నావా? హైడ్రా అదొకటి ఇదొకటి వార్తలు వస్తూ ఉన్నాయి, అందరు ఏడుస్తూ ఉన్నారు ప్రజలు. అంటే మీలాగానే అప్పుడు మీరెంత బాధపడరో ఇప్పుడు వాళ్ళు కూడా అంతే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు అండగా మేము ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు అది. పక్కన నువ్వు ఒక మంత్రిగా ఉండి మల్లన్న సాగర్ ప్రజలను మిమ్మల్ని ముంచి పోలీసుల పెట్టి కాల్ చెప్పిస్తా అన్నాడు ఆయన. ఏటరా ఇది వాళ్ళు కూట్లెరా ఇది ఇస్తారని అంటారు చూడు.
ఇక్కడ మా మల్లన సాగర్ ప్రజలను ఇప్పటివరకు నువ్వు పరామర్శించలేదు. నువ్వు హైడ్రా దగ్గరికి పోయి నేను కన్నీళ్ళు దూడుస్తా అంటే డైరెక్ట్ దానికి కలెక్టర్ గారు నోటీసులు ఇచ్చి బాజాప్తా ఎక్కడైతే వాళ్ళ అవి గవర్నమెంట్ భూములు ఉన్నాయో దానికి సిబ్బందితో సహా వాళ్ళు ఒక 6 రకాలుగా సిబ్బందిని ఏర్పాటు చేసి కూలుస్తారు. అంతా వీళ్ళలే కాదా మన రచ్చ చేసి కూలుస్తలేరు కదా వాళ్ళు. వీళ్ళు ఏమున్నా ముప్పులకు గురయ్యేటువంటి ప్రాంతాలను వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళకి చెప్పేటోళ్ళే లేరు. డిపార్ట్మెంట్ వాళ్ళే, మంత్రి వాళ్ళే, అన్ని వాళ్ళేనా. ఇప్పుడు అట్లా కాదు కదా. ఒక కార్యక్రమం చేయాలంటే సీఎం గారు సమావేశం పెట్టి దాన్ని ఏం చేద్దాం అనేది ఆలోచన చేసి అందరు క్యాబినెట్ విషయంలో పెట్టి చెప్తుండే ఆయన. వీళ్ళు అలాంటిది లేదు కదా. ఏమున్నా డైరెక్ట్గా వీళ్ళు ఓన్గా తీసుకున్నది. హరీష్ రావు పని చేయాలి, లేపాలంటే లేపాలి అంతే. చాలా దారుణం, అది కరెక్ట్ కాదు. మీరు ఫైనల్గా మీరు సంతోషంగా ఉన్నారా? ఏంది మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇక్కడ ముప్పుకు వచ్చిన ప్రజలు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఇంకా ఇన్నేళ్ళు దాటిపోతా ఉంది. మేము ఇక్కడ వచ్చిన నుంచి మా పిల్లలకు పనులు లేవు, ప్లస్ మాకు పని లేదు. ఒక కుటుంబంలో తినబోతే ఒక్కొక్కరికి బియ్యం కూడా లేవు. కనీసం కంట్రోల్ బియ్యంతో కాలం గడుపుతారు. ఖర్చులకు డబ్బులు లేవు, పని లేదు. మేము ఎట్లా సంతోషంగా ఉన్నాం? ఇంకా సంతోషం కాదు, చాలా కష్టంగా ఉన్నాం, కన్నీళ్ళతో ఉన్నాం. మేము కన్నీళ్ళు తుడుస్తా అంటున్నాం. మీ కన్నీళ్ళు తుడిచేందుకు వస్తుందా? ఇప్పటి వరకు కూడా కనీసం మేము ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, ఏ ఒక్కరి కన్నీళ్ళు కూడా తుడవాలి. ఆయన వస్తే కదా ఇక్కడికి తుడిచేదనుకో. ఇప్పటి వరకు కూడా రాలేదు, అసలే రాలే. మాది ఏటేట కృష్ణాపూర్ మల్లన సాగర్. అందరూ అదే ఊరు అంతా విలేజ్ అమ్మా. ఇప్పుడు ఎటు పోలే మరి పోలే ప్రోగ్రామ్ ఉన్నాయి. పోలే అంటే ఏదైనా పనులు చేస్తా ఉన్నారా మీరు? అట్లే ఇక మామూలుగా కూలీలు నాలుగు చేసుకుంటున్నాము. ఏం దొరకడం లేదు. ఇంతకుముందు ఏం పని చేసిరే మీరు? వ్యవసాయం చేసినాము. వ్యవసాయం. ఇప్పుడు జాగా పోయింది, వ్యవసాయం లేదు. కుశలమో ఉంది. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే మీకు గుడి కట్టిస్తాం, బడికి కట్టిస్తాం, మీకు మనిషికి ఉపాధి చేయిస్తాము, కంపెనీలు వేస్తామని చెప్పిండ్రు. ప్రతి అన్ని హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మా పిల్లలు పనులు లేవు ఎందుకంటే అని కూడా చెప్తే కూడా మీకు ప్రతి పిల్లగానికి కంపెనీలలో మేము వర్క్ చూస్తామని చెప్పిండు. ఏ వర్క్ చూపించలేదు. మళ్ళీ దాదాపు గత 2016 సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చి ఎప్పుడు పోలీసు బెదిరింపులతోటి కానీ ఎప్పుడు అదే పనులు చేసింది కానీ కనీసం మాతోటి ఒక్కసారి కూడా కూర్చుని మాట్లాడలేదు. మేము పోయి సార్ మేము ఒక్కసారి కలుస్తామని మేము ఎంత ఇది చేసినా కానీ ముఖ్యమంత్రి కలవలే, అస్సలు కలవలేదు. ఎమ్మెల్యే అయినాక ఇప్పుడన్నా కలిసి రాలేదా మరి? మళ్ళీ గెలిపించారు. మేము అసలు కలవలేదు. అయితే ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మేము ఎందుకంటే ఆయన వాళ్ళ ఆ పార్టీ అనేది మా ఆనందనకాలి మల్లన్న సాగర్కి మొత్తమే రాలేదు. ఆ బండి కూడా వచ్చిన ఎవరో తన తొత్తులు ఎవరో ఉంటారు కదా, ఊరు అన్నప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు తప్ప ఈ మామూలు ప్రజలు అయితే పోలేదు. ఎందుకంటే మాకు ఆగం చేసిండు. ఇప్పుడు ఇట ₹1,00,00,000 ఏమీ లేదు. తిని కూర్చుంటే ఉన్నాయి ఆగమైనాయి, ఓన్ బతుకులు ఆగమైపోయినాయి. ఇప్పటికీ రోడ్ల పన్ను మాకు వచ్చేటి కూడా ఏమి ఇవ్వలేదు. మేము కోర్టుకు పోయి ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు మంచి సాయం చేసి కోర్టుకు పోయి స్టేలు తెచ్చింది. అవన్నీ ధిక్కరణ చేసి కూడా ఏ స్టేజ్ పని చేయకుండా కూడా మమ్మల్ని మొత్తం నూకేసి పోలీసులను పెట్టి రాత్రి కూడా బలవంతంగా మా ఇంట్లో కూల్చివేసి మమ్మల్ని నష్టపరిహారం ఏమని మొత్తుకొని మేము ఏడిస్తే కూడా ఇవ్వకుండా రాత్రి 9 గంటల డీసంలు పెట్టి మమ్మల్ని తరలించింది. ఇవాళ పోయి హరీష్ రావు ఏమంటా ఉండు, రేవంత్ రెడ్డిని తాట తీస్తా, వాళ్ళ కళ్ళల్లో ఎట్లయితే కన్నీళ్ళు చూస్తున్నావో వాళ్ళ కన్నీళ్ళు చూడడానికి నేనున్నా అని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. మరి నీ పక్కకే నియోజకవర్గం ఉంది, ఈడ గజ్వేలిలో కేసీఆర్ ఉన్నాడు. మరి నువ్వేం చెప్తా ఉంటావు? ఇప్పుడు హరీష్ రావు ఈ మాట అన్నాడు కదా, ఆ మాట మీద నీ అభిప్రాయం చెప్పు. హరీష్ రావు గారు ఆ మాట మాట్లాడింది కదా, హరీష్ రావు మా దగ్గర మల్లన్న సాగర్ గ్రామాలకు రమ్మనండి, మేము మాట్లాడతాం. మాకు చేసిన అన్యాయం ఏంది, ఇలా మీరు అక్కడ పోతున్నావు, ఇలా అక్కడ నువ్వు వాళ్ళకి మంచి చేస్తాను, మాకే మంచి చేయలేదు, మమ్మల్ని మొత్తం ముంచినవు, కన్నీటి శోకంతో మా ప్రజలు ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఎందుకంటే మేము ఇంకా బాధపడుతున్నాము, నువ్వు ఇంకా వాళ్ళకేం చేస్తావు? మాకే న్యాయం చేయలేదు, నువ్వు వాళ్ళకేం చేస్తావు? వాళ్ళందరూ ఇలా బీఆర్ఎస్ గేట్లు దొక్కుతుర్రు, బీఆర్ఎస్ఏ వాళ్ళకు అండగా ఉంటుంది, కేసీఆర్ బాబు పోయి ఆగమైంది తెలంగాణ అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళ కాంట్రాక్టుల కోసము వాళ్ళ స్వార్థాల కోసం చేసే పనులు తప్ప ప్రజలను బతికించి మేలు చేయడానికి కాదు. వాళ్ళు మొత్తం అన్ని రకాలుగా మమ్మల్ని అన్యాయంగా మొత్తం ముంచి ఇలా మా తరతరాల కుటుంబాలుగా పిల్లలు జల్లలు ఇలా ఈ చోటు పిల్లలు ఇలా ఈ రోడ్లను ఎందుకు వద్దురు? వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోదురు. ఇలా ఏం పనులు లేక రోడ్ల మీద పడి ఉన్నారు. ఇలా వాళ్ళు చేసిన పుణ్యమే ఇది, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపమే ఇలా మా జీవిత తరతరాలుగా మాకు ఇక్కడ మేము ఉన్నా మాకు మేము బతకలేని పరిస్థితి. ఏముంది ఏం పని చేస్తారు? సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ పోయింది. ఒకవేళ కాంగ్రెస్ని కోరుకోవాలంటే ఏం కోరుకుంటారు మీరు?
మాకు మంచి చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి? మాకు వచ్చే పరిహారాలు ఇవ్వాలి ఆ? మాకు వచ్చిన పరిహారాలు మా పిల్లలకు కంపెనీలు ఇవ్వాలి మనిషికి పనులు చూపించాలి మాకేందంటే ఉపాధి కల్పించాలి మాకు ఉపాధి రక్షణ లేదు తిందామంటే నూక లేవు ఇప్పుడు ఒక్కొక్కరికి అయిపోయినాయి వచ్చిన కాడికి అయిపోయినాయి వాడు ఇచ్చిన 6 లక్షలు అయిపోయినాయి ఇక ఏం లేవు ఇళ్ళ మీద లోన్లు తెచ్చినాం ఆ లోన్లు కూడా ఇంకో 6 నెలలైతే బ్యాంక్ వాళ్ళు లాక్కుంటారు బ్యాంక్ వాళ్ళు ఎందుకంటే ఏం లేదు ఇక్కడ వాస్తవానికి గిదే కుషుండు తినుడు గిదే ఉండు సరే బాబు